రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు పోతుందని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధరణి అన్నారు. రాష్ట్ర 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణలో జాతీయ జెండాను ఎగరవేశారు. రాష్ట్రంలో ఇంద్రమ్మ ప్రజా ప్రభుత్వం ఏర్పడి 20 నెలల్లోనే రాష్ట్రాన్ని అనేక రంగాల్లో అభివృద్ధి పరచడంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుందని అన్నారు. ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వేదిక మీద ఉన్నటువంటి గౌరవ నగర కమిషనర్ అశ్విని తానాజీ గారికి దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం. మన కొత్తగా మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుపుకుంటున్నటువంటి 2వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలని ఇంత ఘనంగా ఈరోజు జరుపుకోవడమే కాకుండా ఇవాళ 100 డేస్ ప్రోగ్రామ్ని కూడా మనం లాంచ్ చేసుకోబోతున్నాము. మొట్టమొదలుగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాలు అర్పించిన అమరవీరులందరికీ కూడా ఘన నివాళులు అర్పిస్తున్నాను. ప్రజలు పోరాడి సాధించుకున్న తెలంగాణ స్వరాష్ట్రంలో ప్రజాస్వామిక శకం ఆరంభమైనది. మహనీయుల ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ఇందిరమ్మ ప్రజాప్రభుత్వం ఏర్పడిన 15 నెలల అనతి కాలంలోనే అభివృద్ధి పదంలో పయనిస్తూ రాష్ట్రాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు నిరూపించినారు. మన రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రగతిశీల విధానాలు, వినూత్న కార్యక్రమాలు, చేపట్టిన పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి. గతంలో ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా కని విని ఎరగని రీతిలో అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేదల పక్షపాతిగా నిలుస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలతో మన మహానగరం అగ్రగామిగా నిలుస్తున్నది.